పేద ప్రజలకు ఇబ్బంది కలిగించమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రం నిధులిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పేరు కోసం యత్నిస్తోందన్నారు. కేంద్రం ఇండ్లకు నిధులిస్తుంటే కాంగ్రెస్ నేతల పేర్లు పెడతామంటున్నారు. పథకాలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వం అన్నారు. పేరు మాత్రం రాష్ట్ర సర్కారు వెళ్తుందన్నారు బండి సంజయ్. కేంద్ర నిధులపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలొలుపుతుంది. ఇవాళ మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేనే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, ఇవాళ మీరు చూడండి, ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగిన సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఉసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్ముకొని సోకొట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించేద్దని నేను కోరుతాను నేను. కానీ పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల, కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇండ్లు వాళ్ళకేస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్. రేషన్ కార్డు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, బియ్యం ఇచ్చేది ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము. ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి అంటే? నా మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదు, మీకు ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు? కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు. ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు, పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. మళ్ళీ చెప్తున్నది, కుటుంబ సభ్యులు కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి 26 జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు. ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు, రైతు భరోసా రైతులకు 15,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో, ఒక్క గ్రామానికి, ఒక్క గ్రామంలో చేస్తామంటే ఇది ఎంత చీటింగ్ చెప్పడం ఆలోచించండి. వాళ్ళ గింత దుర్మార్గ బుద్ధులు, గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు?